హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక 2 శారీస్ చూపిస్తాను. ఇవి క్లయింట్స్ కోసం తీసుకున్నవి. యాక్చువల్‌గా లాస్ట్ 6 వీడియోస్ ఏమో పోస్ట్ చేశాను గదా! క్లయింట్స్ కోసం తీసుకున్న శారీసు. వాటికి స్టిచ్ చేపించిన బ్లౌజెస్ అవన్నీ. అయితే అవన్నీ నేను వాళ్ళకి పంపించాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. యూఎస్‌కి అలాగే ఆస్ట్రేలియాకి 2 చోట్లకెళ్ళాయి. వాళ్ళు చూసారు. చాలా బాగున్నాయి. బ్లౌజెస్ అయితే ఫినిషింగ్ అవి చాలా బాగున్నాయి. చాలా వర్త్ అని చెప్పి అన్నారు. సో, వాళ్ళకే మళ్ళీ గూడా ఇంకా 2 శారీస్ కావాలని అన్నారు. సో, అందుకని జెప్పేసి నేను మొన్న బయటికెళ్ళినప్పుడు నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చి ఈ శారీస్ అయితే వాళ్ళకి పంపించాను. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఓకే చేశారు. బావుంది. ఓకే తీసేసుకోండి అన్నారు. సో, ఇవైతే తీసుకొచ్చాను. వీటికైతే బ్లౌజెస్ అనేది స్టిచ్ చేపిచ్చాలిప్పుడు. బ్లౌజ్ అనేది ఏ కలర్ తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేపిచ్చాలి అనేది అయితే డిస్కషన్ జరుగుతుంది వాళ్ళకి నాకు. సో, బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేపిచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ శారీని ఒకసారి చూడండి. మనకి ఇది పీచ్ కలరు టిష్యూ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టిష్యూ బేస్‌లో వస్తుంది. టిష్యూ కూడా మనకి హడావిడిగా ఏం లేకుండా చాలా డిఫరెంట్‌గా, చాలా సింపుల్‌గా, చాలా డీసెంట్‌గా అలా మెరుస్తూ ఉంటుందనమాట. శారీ మొత్తం అయితే మనకి కట్ వర్క్ వస్తుంది. ఈ మధ్య కట్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంటుంది కదా! అంటే శారీస్‌కి చాలామంది కట్ వర్క్ అనేది చేపించుకుంటున్నారు డబ్బులిచ్చి మరి. కానీ ఈ శారీలో అయితే కట్ వర్క్ అనేది శారీలోనే వచ్చింది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ డిజైన్ అయితే మనకి పైటకొస్తుంది. యాక్చువల్‌గా ఈ డిజైన్ చూసే నేను టెంప్ట్ అయిపోయాను ఈ శారీకనేది. వర్క్ అనేది చూడండి, ఆ డీటెయిలింగ్ అనేది చూడండి ఎంత నీట్‌గా, ఎంత డీసెంట్‌గా, ఎంత రిచ్‌గా, ఎంత బావుందో. అయితే ఈ బోర్డర్ అనేది ఓన్లీ మనకి పైటకి మాత్రమే వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడండి అది థ్రెడ్‌తో అల్లారనమాట వాళ్ళు. చేత్తో కుట్టినట్టు చేశారు మొత్తం. చాలా అంటే చాలా చాలా నీట్‌గా ఉంది. డీసెంట్‌గా చాలా నీట్‌గా ఫినిషింగ్ అనేది చేశారు. శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకైతే కట్ వర్క్ అనేది వస్తుంది. ఇది కింద వైపు అనమాట కట్ వర్క్ అనేది. శారీ అనేది మనం అలా పైన యేసుకుంటే కూడా చూడండి ఎంత డీసెంట్‌గా ఉందో శారీ అనేది. మనం బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా కుట్టించాలి. అప్పుడు శారీకి అనేది చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది. మనకి ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజు. శారీలో వచ్చిన బ్లౌజ్ గనక మనం స్టిచ్చింగ్ చేపించుకుంటే అంత లుక్ రాదు. సో, అందుకని చెప్పేసి మనం కొంచెం ఆపోజిట్‌గా ట్రై చేద్దాము. అలా అని డిస్కషన్ జరుగుతుంది వాళ్ళకి మాకు. సో, ఫైనల్ చేయాలి. చేసి తర్వాత అయితే మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ శారీ మొత్తం అయితే మనకి ఈ విధంగా స్ట్రెయిట్ లైన్స్ అయితే వస్తాయన్నమాట. అది కూడా కొంచెం గోల్డ్, సిల్వర్ మిక్స్ అయినట్టు లైన్స్ అనేది వస్తుంది. ఆ లైన్స్ అనేది కూడా చాలా డీసెంట్‌గా ఉంటుంది. శారీ కూడా ఓవరాల్‌గా చాలా సింపుల్‌గా, చాలా డీసెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీకు కూడా అర్థమైపోతుంది. కట్ వర్క్ అనేది చూడండి మనకి ఇక్కడ నడుము వరకు అయితే వస్తుంది పై వైపు. కింద వైపు అయితే మొత్తం శారీ అంతా వరకు కట్ వర్క్ అనేది వస్తుంది. నాకెందుకో ఈ శారీని చూడగానే చాలా డిఫరెంట్‌గా ఎలిగెంట్‌గా అనిపిచ్చింది. నాకు బాగా నచ్చి నేను వాళ్ళకు ఫోటో అయితే పంపించాను. వాళ్ళకి కూడా నచ్చింది. ఓకే చేశారు. బ్లౌజ్ అయితే ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే కొంచెం మెరూన్ షేడ్ గానీ, లేకపోతే బ్రౌన్ షేడ్ గానీ తీసుకుంటే పీచ్‌కి సెట్ అవుతుంది గదా! బావుంటుంది కదా! అని ఆలోచిస్తున్నాము. డిసైడ్ చేయాలి. చేశాక కంపల్సరీగా చూపిస్తాను. నెక్స్ట్ శారీ అయితే ఇది గ్రీన్ కలరు. డార్క్ బాటిల్ గ్రీన్ కలరు. చూస్తే మీకు బాగా తెలుస్తుంది ఆ ప్యూరిటీ అనేది. మనకి ప్యూర్ రంకట్ శారీస్ వస్తాయి గదా! 6000, 7000 ఆ రేంజ్‌లో. సో, మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ అనమాట. మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ సిల్క్. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఈ శారీస్ ఇలాంటి శారీస్ మీకేదైనా కావాలి అంటే కంపల్సరీగా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఈ వీడియో పైన నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ వీడియో కింద ప్రైజు ఎంతని చెప్పి కామెంట్ చేసినా కూడా నేను ప్రైస్ కూడా మీకు చెప్తాను. చాలా చాలా తక్కువ ప్రైజే. ఎక్కువ ప్రైస్ కూడా ఏం కాదు. మీరు అనుకునేంత ఎక్కువేం కాదు. మన దగ్గర అంటే నేను సెలెక్ట్ చేసే శారీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్‌లోనే బాగా రిచ్‌గా, గ్రాండ్‌గా ఉండేలాగా సెలెక్ట్ చేస్తారనమాట శారీస్ అన్నీ కూడా. శారీస్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. శారీస్ అనేది ఎంత రిచ్ లుక్‌లో ఉన్నాయి నేను చూపించే శారీస్ అనేది. నేను చూపించే ఈ శారీస్ అన్నీ కూడా మీరు బయట గనక కనుక్కున్నారంటే చాలా కాస్ట్ ఉంటాయి. అయితే మన దగ్గర అయితే చాలా అంటే చాలా చాలా తక్కువ. నేను తీసుకొచ్చే శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్‌లోనే ఉంటాయి. కానీ చూడ్డానికి మాత్రం చాలా రాయల్ లుక్‌లో ఉంటాయి. ఈ శారీ అనేది నేను అలా పైన యేసుకుంటే చూడండి ఎంత గ్రాండ్‌గా ఉందో. మనకిది కింద బోర్డర్ వస్తుంది. పైన బోర్డర్ అయితే కొంచెం చిన్న బోర్డర్ వస్తుందనమాట. చాలా అంటే చాలా చాలా సూపర్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటుంది శారీస్ అనేది. సో, చూడండి ఎంత ఎలిగెంట్‌గా ఉందో. అయితే ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ వచ్చింది. మనం సేమ్ బ్లౌజు స్టిచ్ చేపించుకోకుండా కొంచెం ఆపోజిట్ వెళ్తే చాలా నీట్‌గా ఉంటుంది. లేదంటే సేమ్ బ్లౌజ్ తీసుకున్నా కూడా బానే ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సెట్ అవుతుందనమాట. ఇప్పుడు మన స్కిన్‌ని బట్టి, మన బాడీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సెట్ అవుతుంది. మనకి ఎలా సెట్ అవుతే మనం అలా తీసుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ డార్క్ గ్రీన్‌కి సేమ్ కలర్ అయినా బానే ఉంటుంది. ఆపోజిట్ అయినా కూడా బానే ఉంటుంది.
అయితే ఇది ప్యూర్ సిల్క్, చాలా సాఫ్ట్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. మీకు చూస్తే కూడా అర్థమైపోతుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వస్తుంది, ఈ విధంగా కింద బార్డర్ అయితే వస్తుంది. మనం కనుక ప్లెయిన్ కుట్టించుకున్నామంటే బార్డర్ అనేది స్లీవ్స్కి వస్తుంది అనమాట. ఈ శారీస్, ఇలాంటి శారీస్ మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేసినా కూడా నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇవే కాదు, ఇంకా మీకు ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా మీరు కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ప్రైజెస్ అనేది చాలా అంటే చాలా చాలా తక్కువ ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట, అంత తక్కువ ఉంటాయి. అయితే శారీస్ అన్నీ కూడా లేటెస్ట్గా ట్రెండింగ్గా ఉండే శారీసే తీసుకొస్తాను, ఓల్డ్ అయితే కాదు. అయితే నేను తీసుకొచ్చే శారీస్ కూడా ఎప్పటికీ ట్రెండింగ్గానే ఉంటాయి, ఓల్డ్గా అయితే పోవదనమాట, ఓల్డ్ అవ్వవు. సో ఇదైతే ఈ బోర్డరు కింద వైపు వస్తుందన్నమాట, మనకి అలా లైన్ లాగా వస్తుంది, గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది. శారీ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉందని చెప్పి నేను సెలెక్ట్ చేసి ఓకే చేసి వాళ్ళకి పంపించాను. వాళ్ళకి కూడా నచ్చి ఓకే చేసి తీసేసుకున్నారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బోర్డరు నాకు చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. జనరల్గా మనం ఎక్కడ ఏ శారీస్లో కూడా చూడం కదా. అయితే ఈ బోర్డర్ అంతా మనకి నడుము దగ్గర నుంచి కింద వైపుకి వస్తుందన్నమాట. చాలా సింపుల్గా, చాలా గ్రాండ్గా, డిఫరెంట్గా అనిపించింది. రేర్గా మనకి ఎక్కడ కనిపించకుండా, ఏ శారీస్లో కూడా ఎక్కడ కూడా కనిపించదు అనమాట. సో అందుకని చెప్పేసి బాగా నచ్చి వాళ్ళకి పంపిస్తే ఓకే చేస్తారు, తీసేసుకున్నాను. సో వీటికి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత నేను మళ్ళీ అయితే వీడియో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి డిఫరెంట్గా ఉండే శారీస్ ఏదైనా కావాలి అంటే మీరు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్గా ఈ శారీ కాస్ట్ అయితే చెప్పేస్తాను. ఈ శారీ కాస్ట్ జస్ట్ 1300 రూపీస్ మాత్రమే. అయితే ఇంత గ్రాండ్గా ఉండే, మార్కెట్లో 5-6 వేలు రూపాయలు ఉండే ఈ శారీ అయితే ఇంత తక్కువకైతే మీకు ఎక్కడా రాదు. ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి మంచి ట్రెండింగ్ శారీస్ మీకు కనుక కావాలి అంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి.